Hello students, welcome to Epitome IAS. And first of all the very best for all the Group 2 aspirants who are going to write examination on Sunday. సో ఇక్కడ మనం ముఖ్యంగా పాలిటీ సబ్జెక్ట్ సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా స్పెషల్ ఫోకస్ అనేది అవసరం కొన్ని ఏరియాస్ పైన. అఫ్కోర్స్ మీరంతా చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు, బట్ అయినప్పటికీ కూడా ఎగ్జామినేషన్ ముందు కొన్ని టాపిక్స్ మిస్ అవ్వకుండా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ చదివే దృక్పథం కూడా చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే ఎగ్జామినేషన్ యొక్క స్టాండర్డ్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. రాను క్వశ్చన్లో సంక్లిష్టత పెరుగుతుంది, క్వశ్చన్లో నాణ్యత పెరుగుతుంది, క్వశ్చన్లో విశ్లేషణ అనేది పెరుగుతుంది. సో ఈ కంటెక్స్లో కొన్ని బ్రీఫ్గా ఏ ఏరియాస్ పైన ఫోకస్ చేయాలనే విషయం పైన మనం మాట్లాడదాం. ఓకేనా? రైట్. సో ముఖ్యంగా మనం పాలిటీ సబ్జెక్ట్ తీసుకుంటే, సో సిలబస్ ఆఫ్ పాలిటీ ఖచ్చితంగా ప్రతి గ్రూప్ 2 ఆస్పిరెంట్కి ఖచ్చితంగా తెలిసినటువంటి విషయం కాబట్టి సిలబస్ అని కాకుండా మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ పైన డైరెక్ట్గా మాట్లాడదాం వితౌట్ వేస్టింగ్ యువర్ టైం. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా ముఖ్యమైన టాపిక్ కాన్స్టిట్యూషన్లో ఏంటంటే మనకి సీలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సీలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ముఖ్యంగా ఈ సీలియంట్ ఫీచర్స్ అనేటువంటి కాన్సెప్ట్లో మనకి ముఖ్యంగా రాజ్యాంగం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు లైక్ రిజిడిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగంకి సంబంధించినటువంటి దృఢత్వం, అదృఢ లక్షణాలు, అదేవిధంగా యూనిటరీ ఫీచర్స్ ఏంటి, ఫెడరల్ ఫీచర్స్ ఏంటి, రాజ్యాంగం యొక్క ముఖ్యమైనటువంటి ఆదర్శాలు ఏంటి, లైక్ సెక్యులరిజం లేదంటే సోషలిజం. ఓకే, సో ఇలాంటి ఇష్యూస్ పైన క్వశ్చన్స్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. ఓకే, అలాగే మీరు చూస్తే ఈవెన్ ఫెడరలిజం అంటే ఏంటి, ఫెడరలిజం అంటే సమాఖ్య వ్యవస్థ అంటే ఏంటి, ఈ సమాఖ్య వ్యవస్థలో ఉన్నటువంటి ఫెడరల్ లక్షణాలు ఏంటి, అదేవిధంగా యూనిటరీ అంటే ఏకకేంద్ర లక్షణాలు ఏంటి, సమాఖ్య లక్షణాలు ఏంటి, మరియు ఏకకేంద్ర లక్షణాలు ఏంటి. సో వీటిపైన క్వశ్చన్స్ రావడానికి అవకాశం చాలా ఎక్కువ. అలాగే మీరు చూస్తే ఈ రీసెంట్ టైంలో మనం యూనియన్ టెరిటరీస్ పైన చాలా ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎలక్షన్స్ జరిగాయి. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ శాసన వ్యవస్థ పైన, జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క స్టేటస్ యొక్క అబ్రోగేషన్ పైన, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి హైకోర్టు, అదేవిధంగా లదాఖ్ రీజియన్కి సంబంధించినటువంటి ఇష్యూస్. ముఖ్యంగా లదాఖ్ రీజియన్లో 6th షెడ్యూల్ ఏరియాకి అప్డేట్ చేయమని చెప్పేసి డిమాండ్స్ కూడా జరుగుతున్నాయి. అసలు 5th షెడ్యూల్ ఏరియాస్ ఏంటంటే అండ్ 6th షెడ్యూల్ ఏరియాస్ ఏంటి, ఈ విషయం పైన కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఢిల్లీ యూనియన్ టెరిటరీ విషయంలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి. ఓకే, ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించినటువంటి విషయంలో ఢిల్లీ చీఫ్ మినిస్టర్కి కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగినటువంటి ఘర్షణ ఏంటి. ఓకే, ఆ విషయంలో కూడా సుప్రీంకోర్టు యొక్క తీర్పులపైన క్వశ్చన్స్ రావడానికి చాలా అవకాశం ఉంది. అలాగే మీరు మరికొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చూస్తే మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ, దీనికి సంబంధించినటువంటి విషయాలపైన కూడా క్వశ్చన్స్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఎలక్షన్ జరిగినాయి. సో ఈ ఎలక్షన్స్ యొక్క కంటెక్స్ట్లో అసలు మనకి కోalition గవర్నమెంట్స్, ఈ విషయం పైన కూడా మనకి క్వశ్చన్స్ రావడానికి చాలా ఎక్కువగా ఛాన్స్ ఉంది. అంటే ముఖ్యంగా కోalition గవర్నమెంట్స్ యొక్క క్రొనాలజీ అడుగుతాడు, ఏ గవర్నమెంట్ తర్వాత ఏ గవర్నమెంట్, కోalition గవర్నమెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. ఓకే, ఇప్పుడున్నటువంటి మనకి ఎన్నవ సంకీర్ణ ప్రభుత్వం. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే కంటెక్స్ట్లో కాన్ఫిడెన్స్ మోషన్ అండ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పైన కూడా ఎక్కువగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా కొత్త రాష్ట్రాల ఏర్పాటు, అంటే న్యూ స్టేట్స్ ఫార్మేషన్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటు పైన రాష్ట్రంలో చాలా క్లెయిమ్స్ జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ మా వల్లనే వచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీ మా వల్లే వచ్చిందంటే, ఈ కంటెక్స్లో ఖచ్చితంగా చర్చ అయితే జరుగుతుంది. సో ఈ చర్చ జరిగేటువంటి క్రమంలో కూడా మన క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పైన ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్తో పాటుగా మనకు చూస్తే అస్సాం అకార్డ్, దీనిపైన కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో అలాగే మనకు PIO పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఈ ఆస్పెక్ట్ పైన కూడా క్వశ్చన్ ఉంది. ఎందుకంటే మనకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా దీన్ని పూర్తిగా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది, PIOని మరియు OCIని. సో ఖచ్చితంగా మనం ఈ ఇష్యూ పైన కూడా ఫోకస్ చేయాలి. అలాగే
యూ కెన్ టేక్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, మనకి ఫండమెంటల్ రైట్స్ తీసుకుంటే ఫండమెంటల్ రైట్స్ ఈజ్ ద కీ ఏరియా. ఓకే, అఫ్ కోర్స్ బిఫోర్ ఫండమెంటల్ రైట్స్ we can also focus upon preamble to the constitution. This is very very important. Preamble ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ప్రియాంబుల్ పైన చాలా చర్చ జరుగుతుంది ఈ మధ్య కాలంలో. ముఖ్యంగా సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ కూడా దీనిపైన రీసెంట్గా ప్రియాంబుల్లో సోషలిస్ట్ మరియు అదేవిధంగా సెక్యులర్ని ప్రియాంబుల్ నుంచి తొలగించాలని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలైతే సుప్రీంకోర్టు చెప్పింది ఈ ప్రియాంబుల్లో సోషలిస్ట్ సెక్యులర్ అనేది ఉండడం అనేది రాజ్యాంగపరమైనటువంటి ఉల్లంఘన ఏం కాదు, ఆ రకంగా యాడ్ చేయడం అనేది రాజ్యాంగ సమ్మతమే అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. ఈ క్రమంలో సెక్యులరిజం మరియు సోషలిజం పైన మనకి వివిధ రకాలమైనటువంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, తర్వాత అంటే ఇదివరకు ఉన్న ప్రీవియస్ జడ్జ్మెంట్స్ని కూడా మనం ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, రైట్. అలాగే మనం ఇఫ్ యూ టేక్ ఫండమెంటల్ రైట్స్లో ముఖ్యంగా ఆర్టికల్ 12. ఓకే, వాట్ ఈజ్ స్టేట్, ఇది చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్. ఓకే, సో దీనిలో వివిధ తీర్పులు ఖచ్చితంగా రావడానికి కూడా అవకాశం ఉంది. ఓకే, ఏ కేసులో సుప్రీంకోర్టు స్టేట్ పరిధిలో ఏ విభాగాల్ని లేదంటే ప్రైవేట్ సెక్టార్ని కానీ లేదంటే క్వాసి గవర్నమెంటల్ బాడీస్ని ఏ రకంగా రాజ్యం యొక్క నిర్వచన పరిధిలోకి తీసుకోవడానికి ప్రయత్నించిన అనే పైన క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే మీరు చూస్తే ఆర్టికల్ 13లో మనకు మరి ముఖ్యంగా ఆర్టికల్ 13 క్లాస్ 3 చాలా ముఖ్యమైన విషయం. ఓకే, స్టేట్ యొక్క డెఫినేషన్స్ ఏంటి. ఓకే, 13 క్లాస్ 3లో ముఖ్యంగా లా అంటే ఏంటి, ముఖ్యంగా చట్టం అంటే ఏంటని చెప్పేసి నిర్వచనం అనేది ఆర్టికల్ 13 క్లాస్ 3లో ఉంది. రూల్స్, రెగ్యులేషన్స్, బైలాస్, స్టాట్యూట్, ఆర్డినెన్స్. ఓకే, అలాగే మీరు చూస్తే కస్టమ్స్ అండ్ కన్వెన్షన్స్, ఇలా చాలా ఎలాబొరేటెడ్ డెఫినేషన్ ఉంది. సో లా అనేటువంటి పరిధిలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా మనం ఫ్యాక్చువల్గా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 13 క్లాస్ 1 అండ్ 13 క్లాస్ 2 ఇన్వాలిడేషన్ ఆఫ్ ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్, ఇన్వాలిడేషన్ ఆఫ్ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ విచ్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద ఫండమెంటల్ రైట్స్. సో ఈ రెండు అంశాలపైన కూడా ఖచ్చితంగా మనం డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే ఏంటి, డాక్ట్రిన్ ఆఫ్ సివరబిలిటీ అంటే ఏంటి, సో ఇలాంటి నిర్వచనాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత 13 క్లాస్ 4 వచ్చేసి ఇట్ ఎక్స్ప్లెయిన్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ నాట్ లా. సో ఇది మనకు 13 క్లాస్ 4లో ఉంది. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా చదవాలి. ముఖ్యంగా ఆర్టికల్ 368 అంటే ఏంటి. ఓకే, సో దీన్ని 24వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ రకంగా సవరించారు. ఓకే, దానికంటే ముందు మనకి వివిధ కేసులు ఖచ్చితంగా ఈ పర్టికులర్ కంటెక్స్లో చర్చించాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సజ్జన్ సింగ్ కేసు కానీ లేదంటే అంతకుముందు ఉన్నటువంటి కేసెస్ అన్నీ కూడా మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. అలాగే గోలక్నాథ్ కేస్, కేశవానంద భారతి కేస్. ఓకే, అదేవిధంగా బేసిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ ఏ రకంగా మనకి మనుగడలోకి వచ్చింది కేశవానంద భారతి కేసు విషయంలో. సో ఈ కేశవానంద భారతి కేసులోనే కదా 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని క్వశ్చన్ చేసింది. సో దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది క్లియర్గా మనం డిస్కస్ చేస్తే మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా దీని యొక్క ఎవల్యూషన్ అనేది మనకు అర్థమవుతుంది. ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది ఏ రకంగా ఉనికిలోకి వచ్చింది. ఓకే, సో దీనిపైన ఖచ్చితంగా డిస్కస్ చేయాలి, ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, దాంతోపాటుగా మనకి ఆర్టికల్ 14. ఓకే, ఆర్టికల్ 14 అనేది కూడా మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఆర్టికల్ 14 ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా మనుగడలో ఉంది, చాలా ఎక్కువగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఏంటంటే ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. నో పర్సన్ షెల్ బి డినైడ్ విత్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని చెప్పేసి ఆర్టికల్ 14లో ఉంది. సో అయితే ఇక్కడ మన విషయం ఏంటంటే సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ గురించి మనకు తెలుసు. సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్, ఈ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్స్ని అడగడానికి అవకాశం ఉంది. అలాగే రాజ్యాంగ పరంగా ఈ సబ్ కేటగరైజేషన్ దేని ద్వారా మనకి సరైంది అని చెప్పేసి కూడా మనని అడగడానికి అవకాశం ఉంది. దానికి ఏంటి ఆన్సరు, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఈక్వల్స్ మస్ట్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ అండర్ ఈక్వల్ సర్కమ్స్టాన్సెస్ అని చెప్పేసి మనకు ఆర్టికల్ 14లో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి చిన్నయ్య కేసు ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, అలాగే ఆర్టికల్ 15, ఓకే, ఆర్టికల్ 16
ఈ రెండు విషయంలో కూడా మనకి రిజర్వేషన్స్ పైన ముఖ్యంగా మనం ప్రముఖంగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ పైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా జడ్జ్మెంట్స్ ఆఫ్ సుప్రీంకోర్టు, ఓకే, ఇందిరా సాని జడ్జ్మెంట్, అలాగే వివిధ అదర్ జడ్జ్మెంట్స్ కూడా మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్, వాట్ ఈస్ దట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ముఖ్యంగా మనం 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ పైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ పర్టికులర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని సమర్థిస్తూ ఇచ్చినటువంటి తీర్పులను కూడా మనం ఫోకస్ చేయాలి. దాంతోపాటుగా మనకి ఆర్టికల్ 17 పైన కూడా ప్రముఖంగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు మనకి కాశీరామ్ మహాజన్, ఓకే, ఆ కేసులో SC/ST అట్రాసిటీకి సంబంధించినటువంటి ఇష్యూలో కొన్ని సెక్షన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ అమెండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మనకి SC/ST అట్రాసిటీ యాక్ట్లో సంబంధించినటువంటి ప్రొవిజన్స్ పైన ఖచ్చితంగా మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆర్టికల్ 18, ఓకే, ఆర్టికల్ 18 సంబంధించినటువంటి తీర్పులు కూడా చదవాలి. బాలాజీ రాఘవన్ కేసు కానీ, అదేవిధంగా మీరు చూస్తే మనకి ఇందిరా జైసింగ్కి సంబంధించినటువంటి వర్డిక్ట్, ముఖ్యంగా సీనియర్ అడ్వకేట్కి సంబంధించినటువంటి స్టేటస్ పైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల పైన కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం చాలా ఎక్కువ. అలాగే ఆర్టికల్ 19 చాలా ముఖ్యమైనది, ముఖ్యంగా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి నియంత్రణ, రెగ్యులేషన్, దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేసడానికి చాలా ఛాన్స్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఐటీ యాక్ట్ కింద ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ని రూపొందించడం జరిగింది. ఈ కంటెక్స్లో దానిపైన కూడా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది, రైట్. అలాగే ఆఫ్ కోర్స్ ఆర్టికల్ 19లో క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ నుంచి G వరకు ఉన్న ఆర్టికల్స్ అన్నీ చదవాలి. వాటిపైనటువంటి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఆర్టికల్ 20, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 20 పైన కూడా మనకి ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది ఆర్బిటరీ కన్విక్షన్ నుంచి వ్యక్తిని కాపాడుతుంది. అంటే స్వయం సాక్ష్యం, సెల్ఫ్ ఇంక్రిమినేషన్ కానీ, ఓకే, డబుల్ జియోపార్డీ, ఒకే సెక్షన్కి ఒకే నేరానికి 2 శిక్షల్ని నిరోధించడం కానీ, అలాగే నో రిట్రోస్పెక్టివ్ అప్లికేషన్ ఆఫ్ క్రిమినల్ లాస్, ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. వీటిపైన ఫోకస్ చేయాలి. ముఖ్యంగా స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ కతికాలు కేసు, అలాగే ముఖ్యంగా అదర్ జడ్జిమెంట్స్ని కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నందిని సత్పతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇలాంటి కేసెస్ని మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఆర్టికల్ 21, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్వశ్చన్ కంపల్సరీగా ఆర్టికల్ 21 నుంచి తప్పనిసరిగా వస్తుంది. ఆర్టికల్ 21లో ముఖ్యంగా పుట్టస్వామి జడ్జిమెంట్ పైన చాలా ప్రముఖంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. 21A ముఖ్యంగా. అదేవిధంగా సుప్రీంకోర్టు ఈ రీసెంట్ టైమ్స్లో తీసుకున్నటువంటి ఏవైతే జడ్జిమెంట్స్ ఉన్నాయో, జ్యుడిషియల్ యాక్టివిజం, న్యాయ వ్యవస్థ క్రియాశీలతకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదో ఒక క్వశ్చన్ని, ఏదో ఒక జడ్జిమెంట్ని అడగడానికి కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అంటే ఏంటి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి మరియు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లాకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, సో దీనిపైన క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఎక్కువ. అలాగే ఆర్టికల్ 22, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ ఆర్టికల్ 22 పైన చాలా, దీని యొక్క అమలు పైన చాలా తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. అంటే ప్రభుత్వాలు చాలా ఆర్బిటరీగా ఎలాంటి సరైన పద్ధతిని అనుసరించకుండా అరెస్ట్లకి పూనుకుంటున్నాయి. కాబట్టి ఆ క్రమంలో ఆర్టికల్ 22 పైన కూడా క్వశ్చన్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, ఆర్టికల్ 23, 24 ఇది ప్రివెన్షన్ ఆఫ్ బాండెడ్ లేబర్, ఇది ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ లేబర్. సో వీటిపైన కూడా ఖచ్చితంగా మనం చదువుకోవాలి. ముఖ్యంగా ఆర్టికల్స్, సబ్ క్లాజెస్, ఇవి చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆర్టికల్ 22లో కూడా ఆర్టికల్ 1 to ఆర్టికల్ 7, క్లాస్ 1 to క్లాస్ 7, ఇవి ఖచ్చితంగా క్లాజెస్ బై క్లాజెస్ మనం చదవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే యూపీఎస్సీలో కూడా ఈ ఆస్పెక్ట్ పైన లాస్ట్ టైం మనకి 2023 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో వీ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్. ఓకే, రైట్. అలాగే మీకు చూస్తే 25 to 28 ఇవి ఖచ్చితంగా చదవాల్సిందే. 25 to 28 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రైట్ టు రిలీజియన్, మనకి కాన్స్టిట్యూషన్ ఈజ్ సేఫ్ గార్డింగ్ అవర్ ఫెయిత్ అండ్ వాట్ ఈస్ దట్ రైట్ టు రిలీజియన్. సో దీనిపైన క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏ ఆర్టికల్కి సంబంధించినటువంటి ప్రొవిజన్ ఏంటి అని చెప్పేసి క్లాజెస్, సబ్ క్లాజెస్ ఖచ్చితంగా చదవాల్సిందే. ఓకే, ముఖ్యంగా ఆర్టికల్ 25 క్లాస్ 2, సబ్ క్లాస్ A and B, ఇవి రెండు ఖచ్చితంగా చదవండి. అలాగే ఆర్టికల్ 29 to 30 కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ ఫర్ మైనారిటీస్.
ఇది దీనికి సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు రీసెంట్గా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి సంబంధించినటువంటి తీర్పునిచ్చింది. అంటే ముఖ్యంగా స్టేట్ ఫండెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్గా పరిగణించబడతాయా, వాటికి ఆర్టికల్ 30 ప్రకారం వాటిని స్వయం నిర్వహణ అనేది సాధ్యపడుతుందా లేదా అనే దానిపైన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంటే పూర్తి స్థాయిలో తీర్పు ఇవ్వలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చట్టబద్ధత కలిగినటువంటి యూనివర్సిటీని ఒక మత సంస్థగా, ఒక మతం ద్వారా ఒక మతం యొక్క ప్రయోజనాలు కాపాడడానికి ఏర్పరిచేటువంటి విద్యా సంస్థలుగా భావించాల్సినటువంటి అవకాశం ఉందా లేదా అనే పైన పాజిటివ్గా తీర్పిచ్చింది. దానిలో ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని అసలు అది ప్రభుత్వ సంస్థనా లేదంటే ముస్లిం మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అని చెప్పడానికి నిర్ణయించేటువంటి అవకాశాన్ని ఇంకో బెంచ్కి బదిలీ చేసింది. ఓకే, సో ఆ విషయం పైన ఆ కాంటెక్స్లో మనకి ఇదివరకు ఉన్న సుప్రీంకోర్టు తీర్పులు కూడా అడగడానికి చాలా ఎక్కువగా ఉంది అవకాశం. ముఖ్యంగా పిఏ ఇనామ్దార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, అలాగే టీఎంఏ పాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. సో ఈ ఇష్యూస్ పైన కూడా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అజీజ్ బాషా కేసు ఇదివరకు సుప్రీంకోర్టు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మైనారిటీ సంస్థ కాదని ఇదివరకు చెప్పింది అనమాట. సో అలాంటి ఆస్పెక్ట్స్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కోర్స్ ఆర్టికల్ 31 ఇట్ ఈస్ రిపీల్డ్. సో దీనికి ఇదివరకు ఉన్నటువంటి జడ్జ్మెంట్స్ని ఖచ్చితంగా చూసుకోవాలి. అలాగే 31A, 31B, 31C. సో వీటి యొక్క ప్రొవిజన్స్ ముఖ్యంగా రైతులకి రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైటా, లీగల్ రైటా, లేదంటే కాన్స్టిట్యూషనల్ రైటా? దట్ ఈస్ ఫండమెంటల్ రైట్. ఇఫ్ ద ల్యాండ్ ఈజ్ అండర్ ద పర్సనల్ కల్టివేషన్ అండ్ ఇఫ్ ద ల్యాండ్ ఈజ్ అండర్ ద సీలింగ్ లిమిట్ పర్మిటెడ్ బై ద లా. సో ఈ ఇష్యూస్ పైన కూడా క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. 31B, అలాగే 31C ఇది 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని 31Cని యాడ్ చేయడం జరిగింది. సో ఇది అలాగే మీరు చూస్తే ఆర్టికల్ 32 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్. ఓకే, ఇది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి, మనకు 5 రకాల రిట్స్ గురించి మనం ఖచ్చితంగా చదువుకోవాలి, ఏ రిట్కి సంబంధించినటువంటి విషయం ఏంటని చెప్పేసి. ఓకే, సో అంత కాంప్లెక్స్గా ఇవ్వకపోవచ్చు ఆర్టికల్ 32 గురించి కూడా. సో ప్లీజ్ బీ టేకింగ్ కేర్ అబౌట్ ద సబ్ క్లాజెస్ అండర్ ఆర్టికల్ 32. సో ఆ విషయం పైన మనం ఫోకస్ చేయాలి. అలాగే మనకి 33, 34, 35. సో ఇవి జనరల్ ఇష్యూస్, వీటిపైన జనరల్గా కూడా ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 33 రెగ్యులేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్, 34 మార్షల్ లా, 35 సో ఇట్ ఈస్ రిగార్డింగ్ ద పవర్ ఆఫ్ ది పార్లమెంట్ టు ఎన్ఫోర్స్ సర్టన్ పనిష్మెంట్స్ ఆర్ సమ్ పెనాల్టీస్ అసోసియేటెడ్ విత్ ద వైలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. సో ఆ ఇష్యూస్ పైన కూడా మనం ఫోకస్ చేయాలి. సో దీంతో పాటుగా మనకి ఇంకా ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటి, పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దీనిలో ముఖ్యంగా మనం బాగా ఫోకస్ చేయాల్సిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 39 క్లాస్ బి అండ్ క్లాస్ సి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మహారాష్ట్ర ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ కేసులో సుప్రీంకోర్టు ఈ రీసెంట్ టైంలో తీర్పునివ్వడం జరిగింది. సో ఏంటంటే ఆర్టికల్ 39 క్లాస్ బిలో ఉన్నటువంటి కమ్యూనిటీ రిసోర్సెస్ అంటే ఏంటి, అది ఖచ్చితంగా అన్ని ప్రైవేట్ ఆస్తులు కమ్యూనిటీ రిసోర్సెస్గా పరిగణించబడతాయా అనే విషయం పైన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో అది చాలా ఇంపార్టెంట్. సో అన్ని ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా కమ్యూనిటీ రిసోర్సెస్గా పరిగణించబడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి కోర్టు చెప్పింది. ఓకే, సో నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇవన్నిటి కూడా 13 క్లాస్ బి ద్వారానే జరిగినాయి ఇదివరకు. ఓకే, సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ కేసెస్ తీర్పులు మనం చదువుకోవాలి. ఎందుకంటే 31Cకి సంబంధించినటువంటి కేసు మనం చూస్తే మనకు మినర్వా మిల్స్ కేస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని ఛాలెంజ్ చేసినటువంటి మనకి ఈ మినర్వా మిల్స్ కేసు అనేది చాలా ఇంపార్టెంట్ కేసు. ఓకే, సో దీనిపైన మనం ఫోకస్ చేయాలి. రైట్, అదేవిధంగా మనకి నల్సా సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ కూడా మనం ఖచ్చితంగా స్టడీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 39A గురించి స్టడీ చేయాలి. అదేవిధంగా మనకు నల్సా యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ నేషనల్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి ఎలా ఉంది, నల్సా ప్రమోట్ చేసేటువంటి యాక్టివిటీస్ ఏంటి, రైట్. అదేవిధంగా లోక్ అదాలత్స్ అంటే ఏంటి, ఆర్బిట్రేషన్ అంటే ఏంటి, కన్సిలియేషన్ అంటే ఏంటి, మీడియేషన్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి చట్టాలు ఏంటి, ఓకే, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అంటే ఏంటి, ఎవరు ఉచిత న్యాయ సేవకు అర్హులు, ఈ విషయం పైన కూడా ఫోకస్ చేయాలి. అలాగే మరీ ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది ఆర్టికల్ 44 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, యూనిఫామ్ సివిల్ కోడ్. చాలా చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్ అనమాట ఇది. ఎందుకంటే
గవర్నమెంట్ ఈజ్ సో సీరియస్ అబౌట్ దిస్ టు ఇంప్లిమెంట్ దిస్ యూనిఫామ్ సివిల్ కోడ్. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ ఏంటంటే, యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క మౌలికమైన లక్షణాలు ఏంటి, అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయమని చెప్పేసి లా కమిషన్ ఏ రిపోర్టుల్లో పేర్కొంది, ఏ రిపోర్టుల్లో పేర్కొనలేదు. ఓకే, అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ని మనకి అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఏంటి, లైక్ గోవా. అదేవిధంగా ఏ రాష్ట్రాన్ని అమలు చేయడానికి ప్రయత్నించింది, ఉత్తరాఖండ్. సో ఇట్లాంటి అన్ని డైమెన్షన్స్ మనం స్పృశించాల్సినటువంటి అవసరం ఉంది, రైట్. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటంటే మనకు ఆర్టికల్ 48A రైట్ టు ఎన్వైర్న్మెంట్ని, అంటే మనకు ముఖ్యంగా ఎన్వైర్న్మెంట్ని ప్రిజర్వ్ చేయడానికి గవర్నమెంట్కి ఇచ్చేటువంటి డైరెక్షన్స్ మనకు ఆర్టికల్ 48Aలో ఉన్నాయి. సో ఆ ఆస్పెక్ట్స్ పైన కూడా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, రైట్. తర్వాత ఇది. సో అలాగే మనం ఇంకా ఆర్టికల్ 41, ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఫ్రీ బీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ వస్తే, ఓకే, ఏ ఆర్టికల్లో ఉన్నటువంటి మౌలికమైనటువంటి సూత్రాల ఆధారంగా మనకు వెల్ఫేరిజం అనేది అమలు చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఆర్టికల్ 38 ప్రకారం వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ సచ్ సోషల్ ఆర్డర్ ప్రమోటింగ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. కాబట్టి ఈ కంటెక్స్లో జస్టిస్ అంటే ఏంటి, ఓకే, ఈ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటే ఏంటి, ఏ రకంగా మనం ఈ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఆ క్రమంలో ఆర్టికల్ 41తో పాటుగా 42, 43, సో ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, సో అంటే ఒక కంటెక్స్లో, ఒక పర్స్పెక్టివ్లో మనం సిలబస్ని ప్రాపర్గా రివిజన్ చేస్తే బాగుంటుంది. ఓకే, అలాగే మనం చూస్తే మనకి దీని తర్వాత మరీ ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ముఖ్యంగా మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కాబట్టి మనకి ఈ కోalition గవర్నమెంట్స్ని ఒక వరుస క్రమంలో రాయమని చెప్పొచ్చు. ఏ గవర్నమెంట్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్, ఎవరు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఓకే, ఎంతమంది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇప్పటివరకు అపాయింట్ అయ్యారు, ఓకే, సో దానిపైన ఫోకస్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఎంతమంది ప్రాంతీయ పార్టీలకి దీనిలో ఏమంటాం భాగస్వామ్యం ఉంది ఎన్డీఏ గవర్నమెంట్లో అని చెప్పేసి కూడా క్వశ్చన్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది, రైట్. అలాగే ఏ గవర్నమెంట్స్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా పడిపోయినాయి, ఏ గవర్నమెంట్స్ కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అవ్వకపోవడం వల్ల ప్రభుత్వాలు పడిపోయినాయి అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడగవచ్చు. అలాగే మరీ ముఖ్యంగా అటార్నీ జనరల్, ఈ ఆఫీస్ పైన కూడా క్వశ్చన్ రావడానికి చాలా ఎక్కువగా స్కోప్ ఉంది. అసలు అటార్నీ జనరల్ యొక్క వర్కింగ్ మెకానిజం ఏంటి, తన యొక్క విధులు ఏంటి, తన యొక్క రాజ్యాంగ పద్ధతి ఏంటి, సో దీనిపైన క్వశ్చన్ అడుగుతారు. అలాగే క్యాబినెట్ కమిటీస్ దీనిపైన కూడా ఫోకస్ చేయండి. ఓకే, ఈ ప్రభుత్వంలో పని విభజన ఈ క్యాబినెట్ కమిటీస్ ద్వారా జరుగుతుంది. ఏ క్యాబినెట్ కమిటీస్కి ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్, ఏ క్యాబినెట్ కమిటీస్కి ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ చైర్పర్సన్ అని చెప్పేసి దానిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మనం తర్వాత మరీ ముఖ్యంగా స్టేట్, మనకి ఆఫ్కోర్స్ మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్ తర్వాత మనకి యూనియన్ లెజిస్లేచర్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీనిపైన చాలా ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, పార్లమెంట్ అని తీసుకుంటే పార్లమెంట్లో మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్, దీనిపైన ఉన్నటువంటి కేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మరీ ముఖ్యంగా యాంటీ డిఫెక్షన్ యాక్ట్ యొక్క పనితీరు పైన చాలా కేసెస్ వచ్చినాయి. ఓకే, ఆ కేసెస్ అన్నీ కూడా మీరు 1 by 1 ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, అలాగే యాంటీ డిఫెక్షన్ యాక్ట్ సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1985, అలాగే 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003, ఇవి ఖచ్చితంగా చదవాల్సినటువంటి అమెండ్మెంట్స్. ఓకే, రైట్. తర్వాత ఈ యాంటీ డిఫెక్షన్ యాక్ట్ పైన చాలా కమిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎలా సవరించాలి అని చెప్పేసి, ఏ రకంగా యాంటీ డిఫెక్షన్ యాక్ట్ని దృఢతరం చేయాలి అనే విషయం పైన కూడా చాలా కమిటీస్ వేయడం జరిగింది. ఆ కమిటీస్ ఏ కమిటీకి ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేశారో దానికి ఉన్నటువంటి అధ్యక్షులు ఎవరని చెప్పేసి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే పార్లమెంటరీ ప్రివిలేజెస్ దీనిపైన కూడా క్వశ్చన్స్ చాలా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే పార్లమెంటరీ ప్రివిలేజెస్ పైన కూడా ఈ మధ్యన చాలా చర్చ జరుగుతుంది. ఓకే, సో ఆ క్రమంలో ఆర్టికల్ 105, ఆర్టికల్ 194, అదేవిధంగా పార్లమెంటరీ ప్రివిలేజ్ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి, ముఖ్యంగా ఫీచర్స్ ఏంటి, ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇష్యూ. ఓకే, ఎందుకంటే మనకి రూపా సోరెన్ అనేటువంటి ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కేసు చాలా ముఖ్యమైనటువంటి విషయం. పివి నరసింహారావు కేసు కానీ, కేశవ్ సింగ్ కేసు కానీ, ఇలా చాలా కేసెస్ ఉన్నాయి యాంటీ డిఫెక్షన్ యాక్ట్ సంబంధించి, మీరు ఖచ్చితంగా చదవాలి అవి, రైట్. అదేవిధంగా పార్లమెంటరీ కమిటీస్, ప్రముఖంగా డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్, వీటి యొక్క అపాయింట్మెంట్ ఎప్పుడు,
ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయి, ఎన్ని ఉన్నాయి ప్రస్తుతానికి అది. అలాగే మనకు ఫినాన్షియల్ కమిటీస్ తీసుకుంటే పిఏసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, అలాగే కమిటీ ఆన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, దీనిపైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయాలి పార్లమెంటరీ కమిటీస్ పైన. సో మిగతా కమిటీస్ కూడా ముఖ్యంగా మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సింది ఎథిక్స్ కమిటీ. ఎందుకంటే ప్రీవియస్ పార్లమెంట్లో అంటే 17th లోక్సభలో మనకి వన్ ఆఫ్ ది ఎంపీ మొయినా మిత్రాని డిస్క్వాలిఫై చేయడం జరిగింది. సో ఎక్స్పెల్ చేయడం జరిగింది సభ నుంచి. ఆ క్రమంలో ఎథిక్స్ కమిటీ యొక్క ఏర్పాటు, ఎథిక్స్ కమిటీ యొక్క కాంపోజిషను, దానిపైన క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే రైట్. అలాగే మనకి స్టేట్ విషయంలో కూడా, స్టేట్ గవర్నమెంట్ విషయంలో కూడా మనం గవర్నర్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీస్. మనకి ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసిన గవర్నర్లు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి పనిచేసినటువంటి గవర్నర్స్, వాళ్ళ యొక్క పదవీ కాలం, సో దానిపైన ఫోకస్ చేయాలి. అలాగే గవర్నర్స్ పైన మనకి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఇచ్చినటువంటి గైడ్లైన్స్ చాలా చాలా ముఖ్యం. ఓకే, గవర్నమెంట్ ఫార్మేషన్ పైన కానీ, ప్రభుత్వం అదేవిధంగా ప్రెసిడెన్షియల్ రూల్ పైన కూడా క్వశ్చన్స్ రావడానికి చాలా ఎక్కువగా ఛాన్స్ ఉంది. ఓకే, ప్రెసిడెన్షియల్ రూల్ ఏ సందర్భంలో విధిస్తారు, ఏ ఇష్యూస్లో విధిస్తారు, అదేవిధంగా ప్రెసిడెన్షియల్ రూల్ సంబంధించినటువంటి రాజ్యాంగ భద్రత ఏంటి, రాజ్యాంగ భద్రతలు ఏంటి, సేఫ్ గార్డ్స్ ఏంటి, సో దానిపైన ఫోకస్ చేయాలి. ఓకే, సో దాంతోపాటుగా మనం జ్యుడిషియరీ తీసుకుంటే మనకి సుప్రీంకోర్టు, హైకోర్టు, ముఖ్యంగా సుప్రీంకోర్టు విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్, ఆర్టికల్ 131 ఒరిజినల్ జ్యూరిడిక్షన్, ఆర్టికల్ 136 స్పెషల్ లీవ్ పిటిషన్, అలాగే ఆర్టికల్ 142 పవర్ ఆఫ్ ది సుప్రీంకోర్టు కాజ్ కంప్లీట్ జస్టిస్. ఓకే, అలాగే ఆర్టికల్ 145 ముఖ్యంగా చూస్తే మనకి ఈ కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే ఏంటి, ఓకే, కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే ఏంటి. అలాగే మనకి ఆర్టికల్స్ 132, 133, 134 అండ్ 134A, దీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సివిల్ కేసెస్ సంబంధించినటువంటి అప్పీలేట్ జ్యూరిడిక్షన్, కాన్స్టిట్యూషనల్ కేసెస్ సంబంధించినటువంటి అప్పీలేట్ జ్యూరిడిక్షన్, క్రిమినల్ కేసెస్ సంబంధించినటువంటి అప్పీలేట్ జ్యూరిడిక్షన్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ అప్పీల్ ఫ్రమ్ ద హైకోర్టు. సో ఈ ఆర్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఆర్టికల్ 129 మనకి కోర్ట్ ఆఫ్ రికార్డ్, దీంతో పాటుగా మనకి ఇదే ఆర్టికల్కి అనుబంధంగా మనం కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ సంబంధించినటువంటి చట్టం 1971, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ ఆఫ్ 1971 కూడా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దానిలో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్లో అటార్నీ జనరల్ యొక్క పాత్ర ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా చాలా స్పెషల్ ఫోకస్గా మనం చూసుకోవచ్చు. అలాగే సుప్రీంకోర్టుకి సీజేఐగా ఉన్నటువంటి మనకు పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కొద్దిగా ఇన్ఫర్మేషన్, వాళ్ళ యొక్క క్రోనాలజీ, ఓకే, వాళ్ళు ఏ సందర్భంలో వాళ్ళు సీజేఐగా చేశారు, అతి తక్కువ టైం సీజేఐగా పనిచేసిన వాళ్ళు ఎవరు, అతి ఎక్కువ కాలం సీజేఐగా పనిచేసిన వాళ్ళు ఎవరు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీజేఐ యొక్క సంఖ్య ఎంత, సో ఇలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవాలి. ఓకే, అదేవిధంగా బెంచెస్ ఆఫ్ సుప్రీంకోర్టుని కూడా ఏర్పాటు చేయడానికి కొన్ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సో ఏ ఆర్టికల్ దానికి పర్మిట్ చేస్తుంది. ఓకే, సో ఇట్లా మనం ఆర్టికల్ 130 గురించి మాట్లాడుకుంటాం. ఇట్లా ప్రతి ఆస్పెక్ట్ గురించి కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తీసుకుంటే హైకోర్ట్స్ పైన కూడా హైకోర్ట్స్ యొక్క ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఏంటి, హైకోర్ట్స్ యొక్క అప్పీలేట్ జ్యూరిడిక్షన్ ఏంటి, హైకోర్ట్స్కి లోవర్ కోర్ట్స్ పైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ సూపర్విజన్ ఎలా ఉంటుంది అండ్ జ్యుడిషియల్ సూపర్విజన్ ఎలా ఉంటుంది, ఏ ఆర్టికల్స్ ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ సూపర్విజన్ ఉంది, ఏ ఆర్టికల్ ప్రకారం వాట్ ఈస్ దట్ జ్యుడిషియల్ సూపర్విజన్ ఉంది, ఈ ఇష్యూస్ పైన కూడా చాలా ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే రైట్, మనం దానిలో భాగంగా ఆర్టికల్ 227, ఆర్టికల్ 228, అలాగే ఆర్టికల్ 233, 234, 235 దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అఫ్కోర్స్ ఆర్టికల్ 226 ద రేట్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది హైకోర్ట్. ఓకే రైట్, సో అడ్మినిస్ట్రేటివ్ జ్యూరిడిక్షన్, జ్యుడిషియల్ సూపర్విజన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జెస్, అపాయింట్మెంట్ ఆఫ్ సబార్డినేట్ కోర్ట్ జడ్జెస్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ది లోవర్ కోర్ట్స్. సో ఇవన్నీ కూడా మనం ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా బ్రీఫ్గా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆర్టికల్స్ పైన క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. అదేవిధంగా అఫ్కోర్స్ ఈవెన్ పార్లమెంట్ విషయంలో కూడా చాలా ముఖ్యమైన ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 110, ఆర్టికల్ 112, ఆర్టికల్ 113, 114, 115, 116 ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఎందుకంటే ప్రీవియస్ టైంలో యూపీఎస్సీలో కూడా
ఈ ఆర్టికల్స్ పైన క్వశ్చన్స్ రావడం జరిగింది. ముఖ్యంగా మనీ బిల్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ బిల్ అంటే ఏంటి, ఓకే, సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అంటే ఏంటి, సో వాటిలో ఉన్నటువంటి మనకు ప్రవేశ దశలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, అదేవిధంగా ప్రెసిడెంట్ అంగీకారాన్ని తెలిపే దశలో ఉన్నటువంటి భేదాలు ఏంటి, సో ఈ అన్నిటి ఇష్యూస్ పైన కూడా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, రైట్. సో అలా తర్వాత మనకి ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఏ కేసులో సుప్రీంకోర్టు ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ గురించి మనకి పాజిటివ్గా తీర్పునివ్వడం జరిగింది, ఏ రాజ్యాంగ సవరణ, సో అట్లాంటి ఇష్యూస్ కూడా ఇంపార్టెంట్, ఓకే. తర్వాత లోక్సభకు రాజ్యసభకు ఉన్నటువంటి డిఫరెన్సెస్, రాజ్యసభకి ఉన్నటువంటి స్పెషల్ పవర్స్, లోక్సభకు ఉన్నటువంటి స్పెషల్ పవర్స్, సో దానిపైన కూడా ఫోకస్ చేయాలి, రైట్. దాంతోపాటుగా మనకి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. పిఆర్ఐస్ అఫ్కోర్స్ అర్బన్ లోకల్ బాడీస్, మనకి 73rd అండ్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ యాక్ట్స్, ఈ రెండింటిపైన ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఏవి వాలంటరీ ప్రొవిజన్స్, ఏవి కంపల్సరీ ప్రొవిజన్స్, ముఖ్యంగా ఆర్టికల్స్ చాలా ముఖ్యం. ఇప్పుడు పిఆర్ఐ సంబంధించిన ఆర్టికల్స్ చూసుకుంటే ఆర్టికల్ 243 నుంచి ఆర్టికల్ 243 వరకు, ఓకే, ఆర్టికల్ 243P నుంచి ఆర్టికల్ 243 వరకు అర్బన్ లోకల్ బాడీస్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్స్లో ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ సభకు సంబంధించినటువంటి అధికారాల గురించి సంబంధించి చూసుకుంటే ఆర్టికల్ 243G, ఓకే, అర్బన్ లోకల్ సంబంధించినటువంటి వార్డ్ కమిటీస్కి ఉన్నటువంటి అధికారాలు చూసుకుంటే, లేదంటే లోకల్ బాడీస్ చూసుకుంటే ఆర్టికల్ 243W. సో ఇట్లాంటి అంశాలపైన మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఏది ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఆర్టికల్ 243K, ఏది ఫైనాన్స్ సంబంధించినటువంటి ఆర్టికల్ 243I, సో ఇట్లా రిజర్వేషన్ సంబంధించిన ఆర్టికల్ ఏంటి, ఇట్లా అన్నీ కూడా ప్రాపర్గా చదవాలి. అదేవిధంగా కోఆపరేటివ్స్కి సంబంధించిన 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2011, దాని విషయంలో సుప్రీంకోర్టు రాజేంద్ర షా కేసులో దాన్ని పాక్షికంగా రద్దు చేయడం జరిగింది. పాక్షికంగా అంటే పార్ట్ 9Bని రద్దు చేయడం జరిగింది, ఓకే. ఎందుకంటే ఆర్టికల్ 368 ప్రకారం జరగాల్సినటువంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వకపోవడం వల్ల, అంటే రాష్ట్రాల యొక్క అంగీకారం లేకుండానే రాజ్యాంగ సవరణ చేశారు. ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్టు కోఆపరేటివ్స్ అనేది, అయినప్పటికీ కూడా ఇలా సవరించడం తప్పని చెప్పి సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది. సో ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ని, ల్యాండ్ మార్క్ వర్డిక్ట్స్ మనం చూసుకోవాలి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ లోకల్ బాడీస్ని బలోపేతం చేయడానికి తీసుకున్నటువంటి చర్యలు, ముఖ్యంగా స్కీమ్స్ ఏంటి, సో అవి కూడా చూసుకోవాలి. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ లోకల్ బాడీస్కి ఇచ్చినటువంటి ఫండ్స్ ఏంటి, వాటి యొక్క రికమెండేషన్స్ ఏంటి అనేది కూడా బ్రీఫ్గా చూసుకోవాలి. అఫ్కోర్స్ ఫైనాన్స్ కమిషన్, ముఖ్యంగా 16th ఫైనాన్స్ కమిషన్ కూడా మనుగడలోకి వచ్చింది కాబట్టి, సో 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క ఏర్పాటు ఏంటి, అసలు రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలు ఏంటి, సో ఆ విషయం పైన కూడా చూసుకోవాలి. ముఖ్యంగా సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, లెజిస్లేటివ్ రిలేషన్స్ అండ్ ఫినాన్షియల్ రిలేషన్స్, దానికి సంబంధించిన ఆర్టికల్స్, ముఖ్యంగా ఆర్టికల్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. బీ కేర్ఫుల్. ముఖ్యంగా మనకి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, లెజిస్లేటివ్ రిలేషన్స్ కంటే ఫినాన్షియల్ రిలేషన్స్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ పైన ఫోకస్ ఎక్కువగా చేయాలి, ఓకే. ఎందుకంటే మనకు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఆస్పిరెంట్ ఛాన్స్ ఎక్కువగా మనకి ఫినాన్షియల్ రిలేషన్స్ విషయంలో ఉంటుంది కాబట్టి ప్లీజ్ బీ ఫోకసింగ్ అపాన్ ఫినాన్షియల్ రిలేషన్స్, ఓకే, రైట్. సో ఈ రకంగా అదేవిధంగా రాజ్యాంగపరమైన సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, సిఏజీ, ముఖ్యంగా సిఏజీకి సంబంధించినటువంటి ఆడిట్స్ ఏంటి, ఆడిట్ మెకానిజమ్స్ ఏంటి, ముఖ్యంగా యూనిటరీ ఫీచర్స్ తీసుకుంటే సిఏజీ యూనిటరీ ఫీచరా, ఫెడరల్ ఫీచరా? డెఫినెట్లీ ఇట్ ఈస్ యూనిటరీ ఫీచర్. ఎలక్షన్ కమిషన్ యూనిటరీ ఫీచర్. ఫినాన్స్ కమిషన్, ఓకే, ఇట్ ఈస్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ బట్ ఇట్స్ ఫంక్షనింగ్ ఈస్ రిఫ్లెక్టింగ్ ద ఫెడరల్ ఫీచర్, బట్ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఈజ్ రిఫ్లెక్టింగ్ యూనిటరీ ఫీచర్. ఇట్లా ప్రతి రాజ్యాంగబద్ధ సంస్థ పైన సరైనటువంటి అవగాహన ఉండాలి. ముఖ్యంగా నేషనల్ కమిషన్ ఆన్ ఎస్సీస్, ఓకే, ఎస్సీస్, బీసీస్, ఎస్టీస్, ముఖ్యంగా ఆర్టికల్ 338, 338A, 338B. అలాగే ఎస్సీస్ సంబంధించినటువంటి స్టేటస్ ఎవరిస్తారు? ప్రెసిడెంట్ ఇస్తాడు. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 341. ఎస్టీ ఆర్టికల్ 342. సో ఇట్లా మనం ఆర్టికల్స్ పైన కూడా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఓకే. సో దాంతోపాటుగా మనకి విమెన్ రిజర్వేషన్, 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, దీనిపైన కూడా మనం ప్రముఖంగా శ్రద్ధ వహించాలి, ఓకే. 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏ ఆర్టికల్స్ మనకి సవరించబడినాయి, ఓకే, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి, సో ఇట్లాంటి ఇష్యూస్ పైన మనం ఫోకస్ చేయాలి. ఎప్పటి నుంచి ఇది ఎన్ఫోర్స్ అవుతుంది, ఇలా కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ మనం ఐడెంటిఫై చేయాలి, ఓకే. అలాగే మీరు చూస్తే ఇంకా రాజ్యాంగేతర సంస్థలు, ముఖ్యంగా మనకు ఎన్హెచ్ఆర్సి, అలాగే సిఐసి, ఎస్ఐసి, అలాగే నేషనల్ కమిషన్ ఆన్ విమెన్, నేషనల్ కమిషన్ ఆన్ మైనారిటీస్, ఇట్లా మనకి రాజ్యాంగేతర సంస్థలు. అదేవిధంగా ఇవి చట్టబద్ధ సంస్థలు,
ఓకే, చట్టబద్ధ సంస్థలు మరియు రాజ్యాంగ మరియు అదేవిధంగా కార్యనిర్వహణ సంస్థలు వీటిపైన మనం ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే యూపీఎస్సీలో కూడా అడిగాడు ఎన్హెచ్ఆర్సీ పైన. సో కాబట్టి స్టాట్యూటరీ బాడీస్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, వాటి యొక్క ఏర్పాటు చేసినటువంటి సంవత్సరాలు ఏంటి, అదేవిధంగా కార్యనిర్వహణ సంస్థలు ఏంటి, వాటిని ఏ రకంగా ఏర్పరుస్తారు, వాటి యొక్క విధులు ఏంటి, ముఖ్యంగా లా కమిషన్ ఇప్పుడు ప్రస్తుతం ఏ లా కమిషన్ వర్కింగ్లో ఉంది. ఇట్లా ప్రతి ఆస్పెక్ట్ పైన కూడా మన ఫ్యాక్చువల్ సైడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా రివిజన్ చేసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది, రైట్. సో అలాగే మీరు చూస్తే మరి గవర్నెన్స్ విషయంలో కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రక్చర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ సెక్రటేరియట్, ఓకే, క్యాబినెట్ సెక్రటేరియట్, పిఎంఓ వీటిపైన ఎక్కువగా దృష్టి సారించాలి, ఓకే, రైట్. అదేవిధంగా స్టేట్ విషయంలోకి వస్తే స్టేట్ సెక్రటేరియట్, ఓకే, చీఫ్ సెక్రటరీ, అలాగే మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా కలెక్టర్ సంబంధించిన విధులు, ఓకే, ఈ అంశాలపైన ఖచ్చితంగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనం చూస్తే కొన్ని గుడ్ గవర్నెన్స్ సంబంధించినటువంటి మౌలిక సూత్రాలు ఏంటి, ఓకే, గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, దేని గుడ్ గవర్నెన్స్, ఎందుకంటే మనకు గ్రూప్ 1 ఇదివరకు సుపరిపాలన పైన కాన్సెప్చువల్ క్వశ్చన్ అడగడం జరిగింది ఇదివరకు ఫస్ట్ టైం గ్రూప్ 1 కండక్ట్ చేసినప్పుడు రీసెంట్ టైంలో. సో కాబట్టి గుడ్ గవర్నెన్స్ సంబంధించినటువంటి మౌలిక సూత్రాలపైన కూడా క్వశ్చన్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంది, రైట్. సో ఈ అంశాలపైన దృష్టి పెడుతూనే కొన్ని కరెంట్ అఫైర్స్లో చాలా ఎక్కువగా ఉన్నటువంటి అంశాలు తీసుకుంటే ఇప్పుడు ఇది చూడండి, కోఆపరేటివ్ ఫెడరలిజం పైన ఎక్కువగా చర్చ ఉంది, ఫిజికల్ ఫెడరలిజం పైన చాలా చర్చ ఉంది, ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించిన వాటా అప్పుల గురించి ఆర్టికల్ 293, సో ఆర్టికల్ 292, ఓకే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ దీనిపైన చర్చ జరుగుతుంది, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్, ఓకే, ఎన్నిసార్లు మనకి ఎన్ని ట్రిబ్యునల్స్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అవార్డ్స్ ఇచ్చాయి, ఇంకెన్ని ఇవ్వలేదు, ఏ ట్రిబ్యునల్కి సంబంధించిన విషయాల్లో ఏ నదీ వివాదాలు వెళ్తున్నాయి, ఏ రాష్ట్రాలు దానిలో భాగస్వాములు, సో ఆ అంశాలపైన రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీకి సంబంధించినటువంటి చట్టం, ముఖ్యంగా ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2023 దీనిపైన అడుగుతారు. అదేవిధంగా 1 నేషన్ 1 లాంగ్వేజ్ పైన చర్చ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అఫీషియల్ లాంగ్వేజ్ పైన కూడా యాక్ట్ పైన కూడా మనకి డిస్కషన్స్ ఉన్నాయి కాబట్టి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే పార్లమెంటు మెంబర్స్ సంబంధించినటువంటి ప్రత్యేక హక్కులు, పార్లమెంట్ ఫంక్షనింగ్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది, అడ్జర్న్మెంట్ మోషను, ఓకే, అలాగే బిజినెస్ అడ్వైజరీ కమిటీకి సంబంధించిన మీటింగ్స్ ఇలాంటి ఇష్యూస్ పైన, ఆఫీస్ ఆఫ్ స్పీకర్ ఆఫీస్ పైన క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. యాంటీ డిఫెక్షన్ లా, డెలిగేటెడ్ లెజిస్లేషన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఓకే, దత్త శాసన ప్రక్రియ దీనిపైన కూడా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే క్రిమినల్ లాస్ రిఫార్మ్స్ యాక్ట్, ముఖ్యంగా మనకి బిఎన్ఎస్, అదేవిధంగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమం, ఓకే, విచ్ హ్యావ్ రీప్లేస్డ్ ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ప్రిజన్ రిఫార్మ్స్, ప్రిజన్స్ అనే సబ్జెక్ట్ పైన అసలు జైళ్ళ విషయంలో కూడా చర్చ జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది ఈ మధ్యన జైళ్ళలో ఖైదీలు వాళ్ళ కుల ప్రాతిపదికన వాళ్ళని సెగ్రిగేట్ చేయడం తప్పని చెప్పేసి చెప్పింది, ఎందుకంటే కులాన్ని అక్కడ కూడా పాటించి తక్కువ కులాల వాళ్ళకి మినియల్ జాబ్స్ ఇవ్వడం, అక్కడ పనుల విభజనల విషయంలో కూడా కులాన్ని ప్రాతిపదిక తీసుకోవడం తప్పని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన ప్రస్తుత సందర్భంలో ప్రిజన్కి సంబంధించినటువంటి రెగ్యులేషన్ ఏంటి, మోడల్ ప్రిజన్స్ యాక్ట్ ఏంటి, దానిపైన క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ట్రిబ్యునల్ సిస్టమ్ ఇన్ ఇండియా, ఎందుకంటే ట్రిబ్యునల్స్ కూడా చాలా ముఖ్యం, మద్రాస్ బార్ అసోసియేషన్ కేసు చాలా ముఖ్యమైనటువంటి కేసు, చంద్రకుమార్ కేసు, అలాగే ట్రిబ్యునల్స్ని ఈ మధ్యన రేషనలైజ్ చేయడం జరిగింది, ట్రిబ్యునల్స్ యొక్క నంబర్ తగ్గించడం జరిగింది, దాదాపు 8 to 9 ట్రిబ్యునల్స్ని తీసేయడం జరిగింది పూర్తిగా, వాటి యొక్క విధుల్ని వేరే ట్రిబ్యునల్స్ బదలాయించడమో, లేదంటే హైకోర్టుకి ఆ ట్రిబ్యునల్స్ యొక్క పర్యవేక్షణ అధికారాన్ని ఇవ్వడమో, లేదంటే ఆ సబ్జెక్ట్ మ్యాటర్స్ని పూర్తిగా హైకోర్ట్స్కి ఇవ్వడమో జరిగింది. సో ఆ ఆస్పెక్ట్లో కూడా ఇది ఇంపార్టెంట్, ముఖ్యంగా ట్రిబ్యునల్ రిఫార్మ్స్ యాక్ట్ ఖచ్చితంగా చదవాలి. అలాగే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్, కొలీజియం సిస్టమ్, ఓకే, సో ఈ ఇష్యూస్ పైన కూడా స్కోప్ చాలా ఎక్కువగా ఉంది, ఓకే. తర్వాత ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ చెప్పాను, రీజనల్ బెంచెస్, జ్యుడిషియల్ అకౌంటబిలిటీ, మీడియేషన్ యాక్ట్ ఇది చాలా ముఖ్యం, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజంలో భాగంగా మీడియేషన్ యాక్ట్ పైన క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, నల్సా, ఓకే. అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ ఆఫ్ 2023 ఇది చాలా ముఖ్యమైనటువంటి చట్టం, ఓకే. సైమల్టేనియస్ ఎలక్షన్, ముఖ్యంగా మనకు రామ్నాథ్ కోవింద్ కమిటీ ఈ పర్టికులర్ కమిటీ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. ఎలక్ట్రల్ ఫండింగ్, ఎలక్ట్రల్ బాండ్స్ పైన సుప్రీంకోర్టు రద్దు చేయడం కానీ, అదేవిధంగా ఎలక్ట్రల్ ఫండింగ్ మెకానిజం పైన కూడా
అదేవిధంగా ఎలక్షన్ ఖర్చు సంబంధించినటువంటి రెగ్యులేషన్ విషయంలో మనకి వివిధ కమిటీస్ ఇచ్చినటువంటి సిఫార్సులు దానిపైన కూడా క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్నర్ పార్టీ డెమోక్రసీ అంటే ఏంటి, దాని యొక్క కాన్సెప్చువల్ క్లారిటీ మీ నుంచి కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, ఓకే, మనకు రాజకీయాలు నేరగ్రస్తంగా మారుతున్నాయి. ఈ క్రమంలో మనకి ఎంపీసీ ఎంతమంది ఛార్జెస్ని ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు ఈ ప్రజాప్రతినిధి న్యాయస్థానం విషయంలో కూడా సుప్రీంకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా చాలా ముఖ్యం. తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎలక్షన్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా చాలా చాలా ముఖ్యమైనది. కాన్సెప్ట్స్ అడుగుతాడు, అదేవిధంగా దాని యొక్క ఫీచర్స్ అడుగుతాడు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారని అడుగుతాడు. దీని యొక్క ముఖ్యంగా తీసుకుంటే దీనిలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి యూనో చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ లైక్ టీఎన్ స్టేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మాస్ మీడియా రెగ్యులేషన్ అండ్ ఎలక్షన్. అఫ్ కోర్స్ ముఖ్యంగా మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఎలక్టోరల్ రిఫార్మ్స్, అంటే ఎన్నికల వ్యవస్థ యొక్క సంస్కరణ అనేటువంటి విషయం పైన ఫోకస్ చాలా ఎక్కువగా చేయాలి, ఎందుకంటే వివిధ కమిటీస్ యొక్క రికమెండేషన్స్ చూస్తాం కాబట్టి. ఓకే, రైట్. తర్వాత అర్బన్ గవర్నెన్స్ ఇన్ ఇండియా, కెపాసిటీ బిల్డింగ్ ఇన్ అర్బన్ లోకల్ బాడీస్, ఫైనాన్సెస్ ఆఫ్ పంచాయతీరాజ్. ఇది చాలా ముఖ్యం. ఓకే, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ యొక్క ఫైనాన్సెస్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయాలి. అలాగే కోalition గవర్నమెంట్స్, డిమాండ్స్ ఫర్ న్యూ స్టేట్స్. ఏ రాష్ట్రాల్లో మనకి కొత్త డిమాండ్స్ వినిపిస్తున్నాయి రాష్ట్రాల ఏర్పాటు విషయంలో. ఇంటర్నల్ ఎమర్జెన్సీ, ఓకే, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, ఎందుకంటే రాజ్యసభ ఎలక్షన్స్లో మనం ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ వాడుతున్నాం, దీని యొక్క ఇంప్లికేషన్స్. అలాగే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఈ రీసెంట్గానే జరిగినాయి కాబట్టి దానిపైన కూడా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిషన్ కర్మయోగి, ముఖ్యంగా ఇది మనకు సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ విషయంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీనిపైన క్వశ్చన్ చాలా డామ్ షూర్గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దాంతోపాటుగా ఓకే, సో మనం ఇంకా ఫోకస్ చేయాల్సింది మనకు రెగ్యులేటరీ బాడీస్, నియంత్రణ సంస్థలు, ముఖ్యంగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించినటువంటి ఫీచర్స్. న్యూ యాక్ట్ మనకు 2019లో వచ్చినటువంటి అమెండ్మెంట్ ఏదైతే ఉందో దానిపైన కూడా మనం ఫోకస్ చేయాలి. ఓకే, సో అలాగే సెబీ పైన కూడా క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఎందుకంటే అదానికి సంబంధించినటువంటి ఇష్యూలో సెబీ పైన కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి కాబట్టి రెగ్యులేటరీ బాడీస్, నియంత్రణ సంస్థల పైన కూడా చాలా ఎక్కువగా క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఆఫ్ కోర్స్ మీరు ఇప్పటికీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసి ఉంటారు, కానీ ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు కాస్త ఇప్పుడు మనం ఏవైతే టాపిక్స్ని మనం హైలైట్ చేసామో దీనిపైన కూడా ఫోకస్ చేయండి. సో మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, బట్ నాట్ ద లీస్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, ముఖ్యంగా మనకు లాస్ట్ టైం 2023 ప్రిలిమ్స్లో యూపీఎస్సీ అడిగింది ఫ్లాగ్ కోడ్కి సంబంధించినటువంటి ఫ్లాగ్ డైమెన్షన్స్ అడిగింది. సో ఇట్లాంటి కొన్ని గూగ్లీస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఫ్యాక్ట్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కాన్సెప్ట్స్ ఎట్లయినా మీకు గుర్తున్నాయి కాబట్టి ఫ్యాక్ట్స్ ఆర్ ద గేమ్ చేంజర్స్. ఓకే, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్.